హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మెన్సురేషన్ 2D గురించి డిస్కస్ చేసుకుందాం. అన్ని కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అన్నీ తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన కాన్సెప్ట్ ఏంటి? మెన్సురేషన్ 2D అనమాట. ఇక్కడ 2D అంటే మీనింగ్ ఏంటంటే 2 డైమెన్షన్ అనమాట. ఓకేనా? 2D అంటే మీనింగ్ ఏంటి? 2 డైమెన్షన్ అనమాట. ఇందులో మనం డిఫరెంట్ వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఆ డిఫరెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి ఏంటంటే ట్రయాంగిల్ అనమాట, ట్రయాంగిల్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే క్వాడ్రిలేటరల్, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే సర్కిల్ అనమాట, అండ్ నెక్స్ట్ ఏంటంటే పాలిగన్ అనమాట. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే చూడండి, జీరో డైమెన్షన్ ఫిగర్. ఓకేనా? సో జీరో డైమెన్షన్ ఫిగర్ అంటే ఏమవుతుందంటే మనకి పాయింట్ అవుతుంది అనమాట, పాయింట్. సో పాయింట్ని మనం ఏమంటామంటే జీరో డైమెన్షన్ ఫిగర్ అంటాం అనమాట. దీనికి లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు, హైట్ ఉండదు, అసలు డైమెన్షనే ఉండదు అనమాట. ఓకేనా? కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే జీరో డైమెన్షన్ ఫిగర్ అంటాం. లేదు అంటే దీన్నే మనం ఏమంటామంటే పాయింట్ అనమాట ఇది. ఓకేనా? సో ఈ పాయింట్ని మనం ఏమంటామంటే స్పియర్ విత్ జీరో రేడియస్ అనమాట. ఓకేనా? స్పియర్కి కనుక జీరో రేడియస్ ఉంటే దాన్నే మనం ఏమంటాం సింపుల్గా పాయింట్ అంటాం అనమాట. ఏమంటాం? పాయింట్ అనమాట. ఓకేనా? సో అలా పాయింట్ అనేది ఏంటంటే మనకి జీరో డైమెన్షన్ ఫిగర్ అనమాట, జీరో డైమెన్షన్ ఫిగర్. ఓకేనా? నెక్స్ట్ వన్ డైమెన్షన్ ఫిగర్ అనమాట. వన్ డైమెన్షన్ ఫిగర్ అంటే ఏమొస్తుందంటే ఈ వన్ డైమెన్షన్ ఫిగర్లో మనకి లైన్ అయితే వస్తుంది అనమాట. ఏమొస్తుంది? లైన్ అయితే వస్తుంది అనమాట. దీనికి ఓన్లీ వన్ డైమెన్షనే ఉంటుంది, అంటే దీనికి ఓన్లీ లెంత్ మాత్రమే ఉంటుంది అనమాట, లెంత్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో అది అయితే ఇక్కడ ఈ లైన్ ఎలా ఫామ్ అవుతుందంటే, లైన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నిటినీ ఒక దగ్గర పేర్చుకుంటూ వెళ్ళామనుకోండి, 1 by 1, అప్పుడు మనకి లైన్ ఫామ్ అవుతుంది. కావాలని చూడండి, ఇదిగోండి, ఇక్కడ ఒక పాయింట్, 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 అలా ఇలా పాయింట్స్ పేర్చుకుంటూ వెళ్తే, ఇదిగోండి ఇలా పాయింట్స్ పేర్చుకుంటూ వెళ్తే మనకేం ఫామ్ అయింది? ఒక స్ట్రైట్ లైన్ అయితే ఫామ్ అయింది. అవునా కదా? స్ట్రైట్ లైన్ ఫామ్ అయిందా? అలా మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే బై యూజింగ్ పాయింట్స్ అనమాట. సో పాయింట్స్ని ఒకదానికి ఒకటి పేర్చుకుంటూ వెళ్తే మనకి ఒక లైన్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఈ లైన్ అనేది వన్ డైమెన్షన్ ఫిగర్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా? వన్ డైమెన్షన్ ఫిగర్ కిందకి అయితే ఈ లైన్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2D ఫిగర్స్ అనమాట, 2 డైమెన్షన్ ఫిగర్స్. సో ఈ 2D ఫిగర్స్లో మనకి డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఒకటి వచ్చేసరికి ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్, స్క్వేర్, పెంటగన్, సెమీ సర్కిల్, ఇవన్నీ కూడా మనకి 2D ఫిగర్స్ అనమాట. వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి, అంటే లైక్ హెక్సగన్ కానీ, ఆక్టగన్ కానీ, ఇవన్నీ కూడా మనకి 2D ఫిగర్స్ అవుతాయి అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3D ఫిగర్స్ అనమాట. 3D ఫిగర్స్, అందులో మనకి క్యూబ్ ఉంటుంది, క్యూబాయిడ్ ఉంటుంది, కోన్ ఉంటుంది, అదేవిధంగా సిలిండర్ ఉంటుంది, స్పియర్ ఉంటుంది, అదేవిధంగా ప్రిజం, ఇవి కూడా ఉంటాయి అనమాట. ఓకేనా? అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3D ఫిగర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెరిమీటర్ అనమాట. పెరిమీటర్ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఫిగర్లో ఉన్న సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే పెరిమీటర్ వస్తుంది అనమాట. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? పెరిమీటర్ అయితే వస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఇది ఫిగర్ కదా, దీంట్లో ఇది ఒక సైడు, ఇది ఒక సైడు, ఇది ఒక సైడు, అవునా? ఈ సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వస్తుంది అనమాట. సపోజ్ ఈ సైడ్ ఏ అనుకుందాం, ఈ సైడ్ బి అనుకుందాం, ఈ సైడ్ సి అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? పెరిమీటర్ కావాలంటే ఉన్న సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి. సో అలా సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. అలా ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? పెరిమీటర్ అంటే ఉన్న సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి, ఆ టోటలే మనకి ఏమవుతుందంటే పెరిమీటర్ అవుతుంది. ఇది ఒక డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే టోటల్ లెంత్ ఆఫ్ ద బౌండరీ. అంటే ఇక్కడ ఒక ఫిగర్లో మనకి బౌండరీస్ కనపడుతున్నాయి కదా. సో ఇదిగోండి, ఇది మనకి బౌండరీ అనమాట. అవునా? ఈ ఫిగర్ యొక్క బౌండరీ ఇది. ఆ బౌండరీ యొక్క టోటల్ లెంత్నే మనం పెరిమీటర్ అనేసి చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఈ బౌండరీ ఉంది కదా మనకి ఫిగర్లో, ట్రయాంగిల్ కదా ఇది. సో ఇందులో ఇదే కదా బౌండరీ అంటే అవుటర్ సర్ఫేస్ అనమాట. ఓకేనా? సో ఇది మనకి బౌండరీ అనమాట. ఆ బౌండరీ యొక్క టోటల్ లెంత్నే మనం ఏమని చెప్పుకోవచ్చు? పెరిమీటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ బౌండరీ యొక్క
టోటల్ లెంత్నే మనం ఏం చెప్పుకోవచ్చు, పెరిమీటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒకవేళ సైడ్స్ ఉంటే సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్. సో సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే పెరిమీటర్ వచ్చింది. సైడ్స్ లేవనుకోండి, బౌండరీ మొత్తాన్ని కొలిస్తే మనకి పెరిమీటర్ వచ్చింది అనమాట. ఆ టోటల్ బౌండరీ యొక్క లెంతే మనకి ఏమవుతుంది, పెరిమీటర్ అవుతుంది అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ చూస్తే మనకి సర్కిల్లో సైడ్స్ కనపట్లేదు కదా, ఇప్పుడు ఏమనుకోవచ్చు, ఈ బౌండరీ యొక్క లెంతే మనకి పెరిమీటర్ అని చెప్పుకోవచ్చు, అవునా కదా. సో ఈ బౌండరీ యొక్క లెంతే మనకి పెరిమీటర్ అవుతుంది. మరి ఈ పెరిమీటర్ ఏమవుతుందంటే సర్కిల్కి సంబంధించి పెరిమీటర్ ఏమవుతుందంటే 2πr అవుతుంది. ఏమవుతుంది, 2πr అవుతుంది అనమాట. వేర్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది అనమాట. సో రేడియస్ ఆర్ అయినప్పుడు ఆ పెరిమీటర్ ఏమవుతుందంటే 2πr అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది అండ్ అలాగే ఇక్కడ ఇది రెక్టాంగిల్ కదా, సపోజ్ ఇక్కడ ఒక సైడ్ ఏ అనుకుంటున్నా, లెంత్ ఏ అనుకుంటున్నాం, బ్రెడ్త్ వచ్చేసరికి బి అనుకుంటున్నా. ఇది ఏ కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్న ఇది కూడా ఏ అవుతుంది అనమాట, అవునా. అలాగే ఇది బి కాబట్టి ఆపోజిట్లో ఉన్నది కూడా బి అవుతుంది అనమాట. ఓకేనా. అది మరి ఇక్కడ సైడ్స్ కనపడుతున్నాయి, అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది, అన్ని సైడ్స్ని యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వస్తుంది. అన్ని సైడ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుందో చెప్పండి, అన్ని సైడ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి, అవునా. ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి అనమాట. ఓకేనా. సో నాలుగిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 2a ప్లస్ 2b అయిద్దా, 2a ప్లస్ 2b అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అయిద్దా, 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అనమాట, అవునా. 2a ప్లస్ 2b మొత్తాన్ని యాడ్ చేస్తే 2a ప్లస్ 2b వచ్చింది, అవునా. అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి వచ్చింది. ఇది దీని యొక్క ఏంటి, పెరిమీటర్ అనమాట. ఓకేనా. సో సైడ్స్ మొత్తాన్ని కలిపితే, సైడ్స్ మొత్తాన్ని ఇదిగోండి, ఇదొక సైడు, ఇదిగోండి ఇదొక సైడు, ఇదొక సైడు, అవునా, ఇదొక సైడు. సో ఈ మొత్తాన్ని కలిపితే మనకి ఏమొచ్చింది, పెరిమీటర్ వచ్చిందనమాట. లేదంటే బౌండరీ యొక్క టోటల్ లెంత్నే మనం ఏమంటాం, పెరిమీటర్ అనేసి చెప్పుకుంటాం అనమాట. ఓకేనా. పెరిమీటర్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ పెరిమీటర్ అంటే ఏమని చెప్పుకున్నాం, అంటే టోటల్ బౌండరీ యొక్క లెంత్నే మనం ఏమన్నాం, అంటే పెరిమీటర్ అన్నాం, అవునా కదా. బౌండరీ యొక్క టోటల్ లెంత్ని మనం ఏమన్నాం, పెరిమీటర్ అన్నాం, అవునా. మరి లెంత్ అనేది ఎలా ఉంటుంది అంటే సెంటీమీటర్స్లో ఉంటుంది, లేదా మీటర్స్లో ఉంటుంది, లేదా కిలోమీటర్స్లో అలా ఉంటుంది అనమాట, అవునా. జనరల్గా మనకి సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ ఇస్తాడనమాట జనరల్గా. ఓకేనా. సో అలా మనకి ఇక్కడ పెరిమీటర్ అనేది ఎలా ఉంటుందంటే సెంటీమీటర్స్లో కానీ మీటర్స్లో కానీ ఉంటుందన్నమాట, సెంటీమీటర్స్లో కానీ మీటర్స్లో కానీ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏరియా అనమాట. ఓకేనా. దీన్నే మనం వైశాల్యం అనేసి చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ ఒక ఫిగర్ ఉంది కదా, దీని యొక్క ఏరియా ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇందాక బౌండరీస్ ఉన్నాయి కదా, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు బౌండరీస్ అనేసి మాట్లాడుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా బౌండరీసే కదా. సో ఆ బౌండరీ లోపల ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఏరియా అనేసి చెప్తామన్నమాట. ఓకేనా. బౌండరీ లోపల ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏరియా అనేసి చెప్తామన్నమాట. ఓకేనా. ఇప్పుడు షేడ్ చేస్తే మీకు అర్థమవుతుంది, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు దీని యొక్క ఏరియా ఏమవుతుందంటే ఇదిగోండి గ్రీన్ కలర్లో ఉంది చూసారా, అదంతా కూడా ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనమాట, అవునా కదా. మరి ఇందాకే చెప్పా ఏంటి, బౌండరీ లోపల ఉన్న ప్లేస్నే మనం ఏమన్నాం, ఏరియా అన్నాం, అవునా. మరి ఇప్పుడు నేను పింక్ కలర్లో గీసినంతా కూడా ఏమవుతుంది, బౌండరీ అవుతుంది. ఆ బౌండరీ లోపలే కదా ఈ ఏరియా అంతా ఉంది, ఆ గ్రీన్ కలర్ది ఏరియా అనమాట. సో బౌండరీ లోపల ఉన్నదంతా కూడా మనకి ఏమవుతుందంటే ఏరియా అవుతుంది అనమాట. అర్థమైందా, ఏరియా అంటే అది. అలాగే ఇప్పుడు ఇది రెక్టాంగిల్ కదా, దీని యొక్క ఏరియా ఏమవుతుంది, బౌండరీ లోపల ఉన్నది ఏరియా అవుతుంది. అంటే ఇప్పుడు నేను షేడ్ చేసేది ఏరియా అనమాట. ఓకేనా. సో గ్రీన్ కలర్లో ఉన్నది కూడా మొత్తం కూడా ఏమవుతుంది, ఏరియా అవుతుంది అనమాట. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. మరి సర్కిల్కి ఏమవుతుందో చెప్పండి, ఈ లోపల ఉన్నదంతా కూడా మనకి ఏమవుతుంది, ఏరియా అవుతుంది. ఏరియా అనమాట. ఓకేనా. సో ఏరియా అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా సర్కిల్ యొక్క ఏరియా అనమాట, అయితే ఇక్కడ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏరియా అనేది ఎలా ఉంటుందంటే సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది, లేదా మీటర్ స్క్వేర్లో ఉంటుంది, లేదా కిలోమీటర్ స్క్వేర్లో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది,
లేదా మీటర్ స్క్వేర్లో ఉంటుంది, లేదా కిలోమీటర్ స్క్వేర్లో అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. జనరల్గా కిలోమీటర్ స్క్వేర్ ఇవ్వడు, మనకి సెంటీమీటర్ స్క్వేర్ కానీ మీటర్ స్క్వేర్ కానీ ఇస్తాడనమాట. ఏరియాకి సంబంధించి మనకి ఏమొస్తుంది, స్క్వేర్స్ వస్తాయి అనమాట. సెంటీమీటర్ అయితే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ అయితే మీటర్ స్క్వేర్, అలా వస్తుంది అనమాట ఏరియా అనేది. ఓకేనా. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది. ఏరియా అంటే బౌండరీ లోపల ఉన్నదంతా కూడా మనకి ఏమవుతుంది, ఏరియా అవుతుంది అనమాట. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ పాయింట్ అనమాట, మనం ఇక్కడ 2D ఫిగర్స్ తీసుకున్నప్పుడు మనకి సైడ్ ఉంటుంది, పెరిమీటర్ ఉంటుంది, అదేవిధంగా ఏరియా ఉంటుంది, అవునా కదా. సైడ్ వచ్చేసరికి సెంటీమీటర్స్లో ఉంటుంది, పెరిమీటర్ కూడా సెంటీమీటర్స్లో ఉంటుంది, ఏరియా వచ్చేసరికి సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఇది మీటర్స్ ఉంటే పెరిమీటర్ కూడా మీటర్స్లో ఉంటుంది, అప్పుడు ఏరియా మీటర్ స్క్వేర్లో ఉంటుంది అనమాట, మీటర్ స్క్వేర్లో ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది మీ అందరికి తెలిసిన పాయింటే, అవునా. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సపోజ్ ఇక్కడ ఒక 2D ఫిగర్లో ఈచ్ సైడ్ అనేది k టైమ్స్ అయింది అనుకుందాం, అంటే ఇంటూ k అయింది అనుకుందాం. ఓకేనా. ఇంటూ k అయింది అనుకుందాం. అప్పుడు పెరిమీటర్ కూడా ఏమవుతుంది, ఇంటూ kనే అవుతుంది. అప్పుడు ఏరియా ఏమవుతుంది అంటే ఇంటూ k స్క్వేర్ అవుతుంది. ఇంటూ k స్క్వేర్ అవుతుంది. మరి ఇక్కడ స్క్వేర్ ఎందుకు అయింది అంటే చూడండి జాగ్రత్తగా, సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెంటీమీటర్ ఉంది, ఇది కూడా సెంటీమీటర్ ఉంది, అంటే చేంజ్ లేదు, అవునా. చేంజ్ లేదు. సెంటీమీటర్ ఉంది, ఇక్కడ కూడా సెంటీమీటర్ ఉంది, అంటే ఇప్పుడు ఇది ఇంటూ కే అయితే ఇది కూడా ఇంటూ కే అయింది అనమాట. చేంజ్ ఏముండదు, అవునా కదా. ఇది సెంటీమీటర్ ఉంది, ఇది కూడా సెంటీమీటర్లోనే ఉంది, అప్పుడు ఇది ఇంటూ కే అయితే ఇది కూడా ఇంటూ కేనే అవుతుంది, చేంజ్ ఏముండదు. కానీ ఇక్కడ ఇది సెంటీమీటర్లో ఉంటే, సైడ్ అనేది సెంటీమీటర్లో ఉంటే, ఏరియా ఎలా ఉంది, సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది, అంటే ఇక్కడ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకేనా. మరి అప్పుడు ఇక్కడ ఇంటూ కే అయితే ఇది ఏమవ్వాలి, స్క్వేర్ అవ్వాలి, అంటే ఇంటూ కే స్క్వేర్ అవ్వాలన్నమాట, ఇంటూ కే స్క్వేర్ అవ్వాలి. అర్థమైందా. అది ఇక్కడ సెంటీమీటర్ ఉంటే సెంటీమీటర్ స్క్వేర్ అయింది, అలాగే ఇక్కడ సేమ్గా ఇక్కడ ఇంటూ కే అయితే ఇక్కడ ఇంటూ కే స్క్వేర్ అయింది అనమాట. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సపోజ్ ఇది ఇంటూ 5 అయింది అనుకుందాం, ఇంటూ 5 అయింది, అప్పుడు ఇదేమవుతుంది, ఇది కూడా ఇంటూ 5 అవుతుంది, అవునా కదా. ఇంటూ 5 అవుతుంది, అప్పుడు ఇదేమవ్వాలి, ఇది ఇంటూ 5 స్క్వేర్ అవ్వాలన్నమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, ఇది చిన్న ట్రయాంగిల్ అనమాట. అలాగే లెట్ మీ కన్సిడర్ వన్ మోర్ ట్రయాంగిల్. ఇది పెద్దదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏబిసి అనుకుంటున్నా, అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏమని అంటే చూడండి, ఏ కదా ఇది డబుల్ అయింది, అంటే 2a అయింది, అవునా. అలాగే బి కదా ఇది డబుల్ అయింది, అంటే 2b అయింది అనమాట. అలాగే ఇక్కడ సి కదా ఇది డబుల్ అయింది, 2c అయింది, అంటే సైడ్ ఏమైనట్టు, సైడ్ ఇంటూ 2 అయినట్టు, అవునా కదా. ఇంటూ 2 అయింది అనమాట. ఓకేనా. మరి పెరిమీటర్ ఏమవుతుందంటే పెరిమీటర్ కూడా ఏమవ్వాలి, ఇంటూ 2 అవ్వాలి. మరి అయిద్దో లేదో చూద్దాం. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ అంటే ఏమవుతుంది, సైడ్స్ మొత్తాన్ని కలుపు, సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేయి, a ప్లస్ బి ప్లస్ సి అయిద్దా. దీని పెరిమీటర్ ఏమవుతుంది, a ప్లస్ బి ప్లస్ సి అయిద్ది అనమాట. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు పెరిమీటర్ ఏమవ్వాలి, పెరిమీటర్ ఇంటూ 2 అవ్వాలి. మరి అయిద్దో లేదో చూద్దాం ఒకసారి. ఓకేనా. మరి ఇక్కడ సైడ్స్ని కలిపితే ఏమవుతుంది, 2a ప్లస్ 2b ప్లస్ 2c అయింది, 2a ప్లస్ 2b ప్లస్ 2c అయింది. రెండిట్లో 2 కామన్ వచ్చిద్దా, మూడిట్లో 2 కామన్ వచ్చిద్దా. 2 కామన్ వస్తే ఏమవుతుంది, a ప్లస్ b ప్లస్ సి అవుతుందా, a ప్లస్ b ప్లస్ సి. అంటే సైడ్ అనేది ఇంటూ 2 అయితే పెరిమీటర్ కూడా ఏమైంది, ఇంటూ 2 అయింది. ఇనీషియల్గా పెరిమీటర్ a ప్లస్ b ప్లస్ సి అయితే ఇప్పుడు ఏమైంది, a ప్లస్ b ప్లస్ సికి 2 టైమ్స్ వచ్చింది, అంటే ఇంటూ 2 అయింది అనమాట. పెరిమీటర్ కూడా ఏమైంది, పెరిమీటర్ కూడా ఇంటూ 2 అయింది అనమాట. అప్పుడు ఏరియా పరంగా చూస్తే మీరు ఏరియా కనుక్కుంటే ఏరియా ఏమవుతుంది, స్క్వేర్ అవ్వాలి. ఓకేనా. సో ఇది ఇంటూ 2 అయితే అప్పుడు ఏరియా అనేది స్క్వేర్ అవ్వాలన్నమాట, 2 స్క్వేర్ అవ్వాలి, ఇంటూ 2 స్క్వేర్ అవ్వాలి, అంటే ఇంటూ 4 అవ్వాలన్నమాట. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నా. ఇలా ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, పర్టికులర్ ట్రయాంగిల్ అనేసి ఏం లేదు, ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి. దాని యొక్క ఏరియా ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి. సో ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే మనకి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట.
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నా కదా ఏబిసి. సో దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు బేస్ కావాలి, దానికి రెస్పెక్టివ్ హైట్ కావాలన్నమాట. ఓకేనా. బేస్ కావాలి, దానికి రెస్పెక్టివ్ హైట్ కావాలన్నమాట. ఓకేనా. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇది బేస్గా తీసుకుంటా. ఇక్కడ సైడ్స్ ఏంటంటే ఏబిసి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, ఇవి సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. ఓకేనా. మరి ఇక్కడ నేను దీన్ని బేస్గా తీసుకుంటా. దీన్ని బేస్గా తీసుకుంటే, స్మాల్ ఏని బేస్గా తీసుకుంటే దానికి రెస్పెక్టివ్ హైట్ ఏమవుతుంది? రెస్పెక్టివ్ హైట్ అంటే పర్పెండిక్యులర్ హైట్ అనమాట. ఏమవుతుందంటే H1 అవుతుంది. అవునా కదా, రెడ్ మార్క్లో చేసే కదా. సో అది, సో ఏ అనేది బేస్గా తీసుకుంటే దానికి రెస్పెక్టివ్ హైట్ ఏమవుతుంది? H1 అవుతుంది. సో ఇక్కడ దీన్ని బట్టి బేస్ ఉంది, అదేవిధంగా హైట్ ఉంది. నాకేమొస్తుంది? ఏరియా వస్తుందా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వస్తుందా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏమవుతుందంటే నాకు వాల్యూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అనేది ఏగా తీసుకున్నా, దానికి రెస్పెక్టివ్ హైట్ ఏంటి? H1. అవునా. సో బేస్ అంటే ఏ, హైట్ అంటే H1 అనమాట. సో ఇది ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా అనమాట. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను బేస్ బీగా తీసుకుంటున్నా. దానికి రెస్పెక్టివ్ హైట్ ఏంటి? రెస్పెక్టివ్ హైట్ అంటే H2 అనే కదా, H2 అనమాట. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అలా కూడా మనకి ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా వస్తుంది. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే బీగా తీసుకున్నాం, ఇంటూ రెస్పెక్టివ్ హైట్ H2 అనమాట. H2. ఓకే. ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు నేను సిని బేస్గా తీసుకుంటా. దానికి రెస్పెక్టివ్ హైట్ అంటే ఇదేనా కాదా? ఇదంటే H3 అనమాట. ఓకేనా. సో సి అనేది బేసు, ఇదేమో హైట్ అనమాట. సో ఏమవుతుంది? ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట. సో ఈ విధంగా ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఇది కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనమాట. సో 3 విధాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 బేసులు తీసుకుంటే 3 హైట్లు వస్తాయి, వాటికి రెస్పెక్టివ్ హైట్స్. సో వాటిని యూజ్ చేసుకొని మనం ఏరియాని 3 డిఫరెంట్ వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేసినా సరే మనకేమొస్తుంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వస్తుంది. అవునా కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ ఇంటూ H1 వాల్యూ, బి ఇంటూ H2 వాల్యూ, సి ఇంటూ H3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కదా. ఇక్కడ నుంచి ఏ ఇంటూ హెచ్1 వాల్యూ ఏమవుతుంది? ఇదట్ వెళ్తే 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏమవుతుంది అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అవుతుంది అనమాట. ఓకేనా. ఏ ఇంటూ H1 అంటే ఇక్కడ నుంచి ఈ 2 అటు వెళ్తే 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో 2 టైమ్స్ ఆఫ్ ఏరియా అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ నుంచి ఈ రెండింటిని ఈక్వల్ చేసుకొని ఇక్కడ నుంచి బి ఇంటూ H2 వాల్యూ కనుక్కోవచ్చా? బి ఇంటూ H2 వాల్యూ ఏమవుతుంది? ఈ 2 అటు వెళ్తే మళ్ళీ 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, మళ్ళీ ఏమొస్తుంది? ఇదే వస్తుంది అనమాట. అవునా. అంటే ఇక్కడ బి ఇంటూ హెచ్2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ H1. అవునా కదా. ఏ ఇంటూ H1 చేస్తే 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వచ్చింది. బి ఇంటూ H2 చేసినప్పుడు కూడా మళ్ళీ సేమ్ వాల్యూ వచ్చింది. అవునా. అలాగే ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏమవుతుంది? సి ఇంటూ హెచ్3 చేసినప్పుడు ఈ రెండు ఈక్వల్ కదా. సో రెండు ఈక్వల్ అయితే అప్పుడు సి ఇంటూ H3 ఏమవుతుంది? ఈ 2 అటు వెళ్తుందా? 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అవుతుంది. అవునా కదా. అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది అనమాట. సో సి ఇంటూ హెచ్3 చేసిన మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది. ఓకేనా. అది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈ 3 వాల్యూస్ అనేవి, ఈ 3 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. సో 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఇది ఫిక్స్డ్ వాల్యూ కదా. సో అలా ఇవి మనకేమవుతాయి అంటే ఫిక్స్డ్ వాల్యూస్ అవుతాయి అనమాట. ఫిక్స్డ్ వాల్యూ అంటే సింపుల్గా ఇది కాన్స్టెంట్ అనమాట. ఇది కాన్స్టెంట్ అనమాట. అవునా కదా. ఇది కాన్స్టెంట్. సో మరి ఇవి కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ అయితే ఈ మూడిటికి ఒక రిలేషన్ వస్తుంది అనమాట. ఆ రిలేషన్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి.
మరి ఇక్కడ మనకి ఇదే కదా కండిషన్ ఏంటి, ఏ ఇంటూ H1 ఈక్వల్ టు బి ఇంటూ H2 ఈక్వల్ టు సి ఇంటూ H3 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఆ వాల్యూ ఏమని చెప్పాం, ఫిక్స్డ్ వాల్యూ లేదా కాన్స్టెంట్ అనేసి చెప్పాం. ఇది మారదు కదా, ఏరియా అనేది మారదు, దానికి 2 టైమ్స్ కూడా మారదు అనమాట. సో ఇది కాన్స్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే కాన్స్టెంట్ అవుతుందో చూడండి, ఏ ఇంటూ H1 ఈక్వల్ టు కాన్స్టెంట్ అవునా, బి ఇంటూ H2 ఈక్వల్ టు కాన్స్టెంట్, సి ఇంటూ H3 ఈక్వల్ టు కాన్స్టెంట్. మరి ఇక్కడ ఏ ఇంటూ H1 అనేది కాన్స్టెంట్ అయితే, ఏ ఇంటూ H1 అనేది కాన్స్టెంట్ అయితే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఏ ఇంటూ H1 ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే ఏమని చెప్పుకోవచ్చు, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు H1 అని చెప్పుకోవచ్చు. లేదంటే దీనికి రివర్స్గా చెప్పుకుంటే H1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ అనుకోవచ్చు. ఏ అనేది H1కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనుకోవచ్చు. లేదంటే H1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ అనుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, అసలు ఫైనల్గా దీని మీనింగ్ ఏంటి అంటే, ఏ అంటే ఏమని చెప్పుకున్నాం, ఏ అంటే ఏబిసి అంటే ఏంటి, సైడ్స్ కదా, ఏ అంటే సైడ్ అనమాట, ఏ అంటే సైడు. అది ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు H1, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు H1, H2 H3 అంటే ఇవేంటి పర్పెండిక్యులర్ హైట్స్ అనమాట, పర్పెండిక్యులర్ హైట్స్. అంటే ఏ అనేది సైడ్ అనమాట, ఏబిసి అనేవి సైడ్స్, H1 H2 H3 అనేది అవేమవుతాయి, హైట్స్ అవుతాయి అనమాట, హైట్స్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక ట్రయాంగిల్లో సైడ్స్ అనేవి హైట్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అనమాట. ఓకేనా, సైడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హైట్ అనమాట, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హైట్ అని చెప్పుకోవచ్చు. లేదు అంటే దీన్ని రివర్స్లో చెప్పుకో, హైట్ ఇటు పట్టుకెళ్ళు, సైడ్ ఇటు పట్టుకురా, అప్పుడు ఏమవుతుంది, హైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైడ్, ఇలా అయినా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, సో అదనమాట. మరి దీన్ని బట్టి నేను ఒక పాయింట్ చెప్తాను, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ పాయింట్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ హైట్ అనేది ఎలా ఉంది, సైడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది, అవునా కదా. సో హైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైడ్. సో హైట్స్ రేషియో తీసుకుంటున్నా, హైట్స్ రేషియో అంటే H1 H2 H3 ఇవే కదా హైట్స్, వాటి రేషియో తీసుకుంటున్నా, H1 H2 H3 అనమాట. అది దేనికి ఈక్వల్ అవుతుందంటే చెప్పండి. సో ఏమవుతుందంటే హైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైడ్. సో సైడ్స్కి ఇన్వర్స్ తీసుకోవాలన్నమాట. సైడ్ అంటే ఏబిసి సైడ్స్ కదా, వాటికి ఇన్వర్స్ తీసుకోండి. ఇన్వర్స్ అంటే 1/a ఈస్టు ఇక్కడ H1కి ఏ కాబట్టి 1/a తీసుకున్నాం, అర్థమైందా. తర్వాత H2కి b అనమాట, H2కి b కాబట్టి ఇన్వర్స్ కాబట్టి 1/b అనమాట, ఈస్టు H3కి c. సో ఇన్వర్స్ కదా 1/c అనమాట. అలా హైట్స్ రేషియో దేనికి ఈక్వల్ అవుతుందంటే సైడ్స్ యొక్క ఇన్వర్స్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. హైట్స్ యొక్క రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, సైడ్స్ యొక్క ఇన్వర్స్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. సో అలా ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ అనమాట. ఓకేనా, సో ట్రయాంగిల్లో సైడ్స్ అనేవి హైట్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి, లేదంటే హైట్స్ అనేవి సైడ్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అనమాట. సో అలా ఈ రిలేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మనకి ఏముంటుంది, 90 degrees ఉంటుందా. సో ఇది 90 degrees అనమాట. ఓకే, మనందరూ తెలిసిందే. అయితే ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో 90 degreesకి ఎదురుగా ఉంటుందన్నమాట. లాంగెస్ట్ సైడ్ ఎక్కడ ఉంటుంది, 90 degreesకి ఎదురు ఉంటుందన్నమాట. సో ఈ లాంగెస్ట్ సైడ్నే మనం ఏమంటామంటే హైపోటెన్యూస్ అంటాం. ఇది హైపోటెన్యూస్ అంటాం అనమాట. ఓకేనా, మీ అందరికి తెలిసిందే హైపోటెన్యూస్ అనమాట. ఓకేనా, సో దీన్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే హెచ్తో డినోట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఇదేమవుతుందంటే ఇది బేస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది బేస్, దీన్ని బీతో డినోట్ చేస్తాం. అవునా, ఇది బేస్, దీన్ని బీతో డినోట్ చేస్తాం. అలాగే ఇది వచ్చేసరికి ఇది పర్పెండిక్యులర్ అనమాట, పర్పెండిక్యులర్ సైడ్ అనమాట. ఓకేనా, సో దీన్ని మనం పీతో డినోట్ చేస్తాం, దీన్ని పీతో డినోట్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏమవుతుందంటే బై పైథాగరస్ థియరం మనకి ఏమవుతుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనమాట. పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనమాట. ఓకేనా, పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనమాట. సో ఇది ఒక రిలేషన్ అనమాట, ఇది కండిషన్ అనమాట బై పైథాగరస్ థియరం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుందంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుందంటే మనందరూ తెలుసు ఏంటి ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి ఇక్కడ బేస్ ఏమవుతుందంటే బి అవుతుంది, అవునా కదా, బేస్ ఏమవుతుంది బి అవుతుంది అనమాట. ఓకేనా, బేస్ ఏమవుతుందంటే బి అవుతుంది ఇంటూ దీనికి రెస్పెక్టెడ్ హైట్ ఏముంది, దీనికి రెస్పెక్టివ్ హైట్ ఏముందంటే ఇదేనా కదా పర్పెండిక్యులర్ హైట్ అంటే పి అయినా కదా. సో అది పర్పెండిక్యులర్ అనమాట. సో ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ పర్పెండిక్యులర్, లేదు అంటే దీన్ని హాఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ ఇంటూ బేస్ అని కూడా చెప్పుకోవచ్చు, హాఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ ఇంటూ బేస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇది కావాలనుకోండి, ఇక్కడ ఈ రిలేషన్ ఉంది కదా, దీని నుంచి మీకు గనక ఇది బేస్ కదా. సో బేస్ కావాలనుకోండి, బేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే బేస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ అనమాట. ఇక్కడి నుంచే దీన్ని అటు పంపించేస్తే హెచ్ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ అయితే మనకు కావాల్సింది బి మాత్రమే, కాబట్టి రూట్ వెళ్ళిపోయిద్దా రూట్ అనమాట. నేను కొత్తగా కనిపెట్టింది కదా ఇది. ఓకేనా, అలాగే పర్పెండిక్యులర్ కావాలంటే ఏం చేస్తాం, ఈ బీ స్క్వేర్ అటు పంపించే అప్పుడు ఏమవుతుంది హెచ్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అయితే హెచ్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అయింది. మనకు కావాల్సింది పీ వాల్యూ, కాబట్టి రూట్ తగిలి సరిపోతుంది అదనమాట. ఓకేనా, దీని నుంచి రాసినవే ఇవి, కొత్తవి కాదు. ఓకేనా, సో అలా మనకి ఇక్కడ ఈ విధంగా అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంటుందన్నమాట. ఓకేనా, 90 డిగ్రీస్కి ఎదురుగుండేది పెద్ద సైడ్ అవుతుంది, లాంగెస్ట్ సైడ్ అవుతుంది, అదే మనకి హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, మీకు క్లారిటీ వస్తుంది చూడండి. సపోజ్ ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. దీని యొక్క బేస్ వచ్చేసరికి లెటర్సే 4 అనుకుంటున్నా, అంటే లైక్ 4 సెంటీమీటర్స్ కానీ 4 మీటర్స్ కానీ ఏదైనా అనుకోండి. ఇది వచ్చేసరికి ఇది బేస్ అనమాట. ఓకే, అలాగే పర్పెండిక్యులర్ వచ్చేసరికి లెటర్సే నేను 3 అనుకుంటున్నా. ఓకేనా, ఇది పర్పెండిక్యులర్ కదా, ఇది వచ్చేసరికి 3 సెంటీమీటర్స్ ఆర్ 3 మీటర్స్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమడుతున్నాడు అంటే హైపోటెన్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు, హైపోటెన్యూస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా, మరి ఇక్కడ బై పైథాగరస్ థియరం మనకేం తెలుసు అంటే బై పైథాగరస్ థియరం మనకేం తెలుసు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనమాట, బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ అనమాట. ఓకేనా, సో ఇది రిలేషన్ అనమాట బై పైథాగరస్ థియరం. మనకు కావాల్సింది ఏంటి, హైపోటెన్యూస్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. పి అంటే వాల్యూ ఎంత 3 కదా, 3 స్క్వేర్ అనమాట, 3 స్క్వేర్ ప్లస్ బి అంటే 4 కదా, సో 4 స్క్వేర్ అనమాట. అవునా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 9 + 16 అవుతుందా, 9 + 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. మరి హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అయితే హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ ఈక్వల్ టు 5 అని కదా, హెచ్ ఈక్వల్ టు 5 అనమాట. ఓకే, హెచ్ ఈక్వల్ టు 5, బేస్ ఈక్వల్ టు 4, అలాగే పర్పెండిక్యులర్ ఈక్వల్ టు 3 అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి సైడ్స్ ఏమవుతాయో చెప్పండి. హైట్ ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది కదా, హైట్ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏమవుతాయి చెప్పండి. సైడ్స్ ఏమవుతాయి అంటే 3, 4, 5 అని కదా, 3, 4, 5 అవునా. సో ఈ 3, 4, 5 అనేవి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఈ 3, 4, 5 అనేవి ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి, అవునా కదా. అంటే ఈ 3 నెంబర్స్ కూడా, ఈ 3 సైడ్స్ కూడా పైథాగరస్ థియరంని సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఏ సైడ్స్ అయితే మనకి పైథాగరస్ థియరంని సాటిస్ఫై చేస్తాయో వాటిల్నే మనం ఏమంటామంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం, అనమాట, లేదంటే సింపుల్గా ట్రిప్లెట్స్ అనమాట. ఓకేనా, సో ఇది ఒక ట్రిప్లెట్. ఓకేనా, ఇలాంటి ట్రిప్లెట్స్ మనకి చాలా ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ
ట్రిప్లెట్ అన్నామంటే అది ఖచ్చితంగా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. అయితే ఇక్కడ ట్రిప్లెట్లో మనకి హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనకి ఖచ్చితంగా హైపోటెన్యూస్ అవుతుంది. అది ఖచ్చితంగా హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. మరి ఇక్కడ 3, 4, 5లో హైపోటెన్యూస్ ఏంటి? 5 అనేది పెద్దది కదా, అది హైపోటెన్యూస్ అనమాట. రిమైనింగ్ 2 సైడ్స్ ఏమవుతాయి అంటే ఒకటి పర్పెండిక్యులర్ అవుతుంది, ఇంకోటి బేస్ అవుతుంది అనమాట. ఒకటి పర్పెండిక్యులర్, ఇంకోటి బేస్ అనమాట. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది పర్పెండిక్యులర్, ఇది బేస్గా తీసుకోవచ్చు, లేదంటే ఇది బేస్, ఇది పర్పెండిక్యులర్గా తీసుకోవచ్చు అనమాట. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనకు ఉందేమో ఇది పర్పెండిక్యులర్, ఇది బేస్ అనమాట. అర్థమైందా? లాంగెస్ట్ సైడ్ ఈ హెచ్ అంటే ఇది లాంగెస్ట్ సైడ్ అవుతుంది అనమాట. లాంగెస్ట్ సైడ్ అవుతుంది, లేదా సింపుల్గా హైపోటెన్యూస్ అవుతుంది, లేదా ఇది హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రిప్లెట్ అన్నామంటే అందులో పెద్ద వాల్యూ హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. అది లాంగెస్ట్ సైడ్ అవుతుంది. అయితే ట్రిప్లెట్ అనేది ఖచ్చితంగా ఈ కండిషన్ని సాటిస్ఫై చేసి తీరాల్సిందే. ఓకేనా. ట్రిప్లెట్ అన్నామంటే ఆ కండిషన్ని సాటిస్ఫై చేయాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ ఇచ్చాడు. హైపోటెన్యూస్ ఎంత అంటే 13 ఇచ్చాడు అనమాట. 13 సెంటీమీటర్స్. అలాగే ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ ఎంత ఇచ్చాడు అంటే మనకి 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనమాట. పర్పెండిక్యులర్ ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? బేస్ ఏమవుతుందో కనుక్కోమంటున్నాడు అనమాట. బేస్ ఎంత అవుతుందో కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం అప్లై అవుతుందా? పైథాగరస్ థియరం అప్లై అవుతుంది అనమాట. అంటే అది సాటిస్ఫై అవుతుంది అనమాట. సో బై పైథాగరస్ థియరం ఏమని చెప్పుకోవచ్చు? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనమాట. అంటే మనకి పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనమాట. అవునా. సో ఇక్కడ ఇది ఎంత? 13 స్క్వేర్ అంటే 169 అవుతుందా? 169 ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ అంటే 25 అవుతుందా? 25 అనమాట. ప్లస్ బేస్ స్క్వేర్, మనం బేస్ కనుక్కోవాలి. ఓకేనా. ఓకే. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి? 169 మైనస్ 25 అంటే ఎంత అవుతుంది? 144 అవుతుందా? 144. అప్పుడు బేస్ ఈక్వల్ టు ఏమవుతుంది? బేస్ ఈక్వల్ టు 12 కదా. రూట్ 144 అంటే 12 అవుతుంది అనమాట. సో బేస్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. అయితే ఇక్కడ సైడ్స్ ఏంటో చెప్పండి నాకు. సైడ్స్ ఏమున్నాయి? 5, 12, 13. 5, 12, 13 అవునా కదా, 13. సో ఇక్కడ ఈ 5, 12, 13 అనేవి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. అవునా కదా, కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే పైథాగరస్ థియరాన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. పైథాగరస్ థియరాన్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఈ మూడు ఏమవుతాయి? మనకి ట్రిప్లెట్స్ అవుతాయి అనమాట. పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి అనమాట. సో ట్రిప్లెట్స్లో లాంగెస్ట్ సైడ్ గ్రేటెస్ట్ వాల్యూ ఏమవుతుందంటే ఇది ఖచ్చితంగా హైపోటెన్యూస్ అవుతుంది. మరి మనకి హైపోటెన్యూస్ అయినా కదా, హైపోటెన్యూస్ అనమాట. రిమైనింగ్ 2 సైడ్స్ కూడా ఒకటి పర్పెండిక్యులర్, ఇంకొకటి బేస్ అనమాట. ఒకటి పర్పెండిక్యులర్, ఇంకోటి బేస్, లేదంటే ఒకటి బేస్, ఇంకోటి పర్పెండిక్యులర్, ఎలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఆర్డర్ అదే అనేసి ఏం లేదనమాట. ఓకేనా. అది మరి ఇక్కడ 5, 12, 13 అనేది ఏమవుతాయి అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి అనమాట. పైథాగరన్ ట్రిప్లెట్స్ అనమాట. ఓకేనా. సో అది మరి కండిషన్ ఇది కదా. ఏంటి కండిషన్ ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, లేదా పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనమాట. అంటే ఇక్కడ 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాంగెస్ట్ సైడ్ కదా. సో 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అనమాట. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. అర్థమైందా? సో ఇదే లాజిక్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఇవి కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ అనమాట. ఓకేనా. పైథాగరన్ ట్రిప్లెట్స్ అనమాట. సో ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, ఏ నంబర్స్ అయితే పైథాగరస్ థియరంని సాటిస్ఫై చేస్తాయో వాటిని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం అనేసి చెప్పా. అవునా కదా. సో ఏ ట్రిప్లెట్ తీసుకున్నా సరే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. పైథాగరస్ థియరంని సాటిస్ఫై చేస్తుంది. అయితే ఇక్కడ ట్రిప్లెట్లో మీకు ఆల్రెడీ చెప్పా, ఏంటి? లార్జెస్ట్ సైడ్ లేదా లాంగెస్ట్ సైడ్. సో లార్జెస్ట్ సైడ్ అనేది ఏమవుతుంది? లార్జెస్ట్ సైడ్ విల్ బి హైపోటెన్యూస్. ఓకేనా. సో లాంగెస్ట్ సైడ్ అనేది ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది హైపోటెన్యూస్. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఇది ట్రిప్లెట్ అనుకుంటున్నా. ఇందులో లార్జెస్ట్ సైడ్ ఏంటి? 5 కదా. ఇదేమవుతుంది? ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అవునా. రిమైనింగ్ 2 సైడ్స్ ఏమవుతాయి? ఒకటి పర్పెండిక్యులర్, ఇంకొకటి బేస్. సో పైథాగరస్ థియరంని సాటిస్ఫై చేస్తాయా చెయ్యవా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనమాట. అవునా కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తాయా లేదా? సో ఏమవుతుంది? హైపోటెన్యూస్ అంటే 5 కదా. సో 5 స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది?
పీ స్క్వేర్ అంటే పీ అంటే ఇక్కడ 3 కదా, సో 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే బీ అంటే 4 కదా, 4 స్క్వేర్. మరి ఈ కండిషన్ ట్రూ అయ్యింది అనమాట. 5 స్క్వేర్ అంటే 25, ఇది వచ్చేసరికి 9, ఇది వచ్చేసరికి 16, 9 + 16 అంటే 25 సరిపోద్దా? అలా ఇక్కడున్న ఏ ట్రిప్లెట్ తీసుకున్నా సరే మనకి ఈ పైథాగరస్ థియరమ్ని అయితే సాటిస్ఫై చేస్తుంది. సో ఇప్పుడు ఇది ట్రిప్లెట్ అనుకోండి, ఇందులో లాంగెస్ట్ సైడ్ ఏమవుతుంది, లార్జెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్. ఈ రెండు కూడా ఏమవుతాయి, ఒకటి పర్పెండిక్యులర్ ఇంకొకటి బేస్ అవుతుంది అనమాట. లేదంటే ఒకటి బేస్ ఇంకోటి పర్పెండిక్యులర్, ఎలా అయినా తీసుకోవచ్చు, ఆర్డర్ ముఖ్యమేం కాదు. ఓకేనా? ఇక్కడ ఇదేమవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఈ రెండిట్లో ఒకటి బేస్ ఉండిద్ది, ఒకటి పర్పెండిక్యులర్ ఉండిద్ది. అవునా? అలా వీటిలో ఉంటాయి అనమాట. అవునా? ట్రిప్లెట్ అంటే కండిషన్ ఏంటి, పైథాగరస్ థియరాన్ని సాటిస్ఫై చేయాలి, ఈ థియరమ్ని సాటిస్ఫై చేయాల్సిందే. అలా చేస్తేనే దానికి ఏమవుతుంది, ట్రిప్లెట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే చూడండి జాగ్రత్తగా, ట్రిప్లెట్ ఇంటూ ఎనీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ట్రిప్లెట్ అనమాట. అంటే ఒక పైథాగరన్ ట్రిప్లెట్ తీసుకొని దాన్ని సమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే మళ్ళీ మనకేమొస్తుంది, మళ్ళీ ట్రిప్లెటే వస్తుంది అనమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను పైథాగరన్ ట్రిప్లెట్ అంటే లైక్ 3 4 5 తీసుకుంటున్నా. ఓకేనా? సో ఇది పైథాగరన్ ట్రిప్లెట్ అనమాట. అవునా? సో ఇందులో నాకు లాంగెస్ట్ సైడ్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. అవునా? సో 5 అనేది హైపోటెన్యూస్, ఇది 5 అనమాట. ఈ రెండిట్లో ఒకటి బేస్ ఇంకోటి పర్పెండిక్యులర్, సో ఇది బేస్ అనుకుంటున్నాం. ఓకేనా? ఇది బేస్, లేదంటే ఇది పర్పెండిక్యులర్ అనుకో, ఇది బేస్ అవుతుంది, ఇది ఖచ్చితంగా హైపోటెన్యూస్ అవుతుంది. అవునా? సో బేస్ ఎంత మనకి 4 అనమాట, ఇది పర్పెండిక్యులర్ 3 అనమాట. అవునా? సో ఇది పైథాగరన్ ట్రిప్లెట్ ఇంటూ ఎనీ నెంబర్, ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయి, ఈ ట్రిప్లెట్ని ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేస్తే మళ్ళీ ట్రిప్లెటే వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ నెంబర్ కాబట్టి ఇంటూ 2 చేస్తున్నా, అప్పుడు మనకి సైడ్స్ ఏమైపోతాయి, 2 × 3 4 5 అంటే 2 3s 6, అలాగే 2 4s 8, 2 4s 8, అలాగే 2 5s 10, సో 6 8 10 మళ్ళీ ఒక ట్రిప్లెట్ అయిపోతుంది అనమాట. ఇది ఇంటూ 2 అయింది అంటే 6 అయింది. అవునా? అలాగే ఇది ఇంటూ 2 అయింది అంటే 8 అయింది, ఇది ఇంటూ 2 అయింది అంటే 10 అయింది. ఇప్పుడు అయినా సరే మనకేమవుతుందంటే మళ్ళీ 6 8 10 అనేది ఏమవుతుందంటే పైథాగరన్ ట్రిప్లెటే అవుతుంది. ఎందుకు అవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మనకి ఏమవ్వాలి, పైథాగరన్ ట్రిప్లెట్ అంటే ఖచ్చితంగా పైథాగరస్ థియరం సాటిస్ఫై అవ్వాలి. అవునా? మరి ఇక్కడ చూస్తే పైథాగరస్ థియరం అంటే ఏమవుతుందో చెప్పండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే 10 స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. అవునా కదా? 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అనా 8 స్క్వేర్ అనమాట. సో ఇక్కడ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 100 అవుతుందా? 100 అంటే 10 స్క్వేర్. అవును కదా? సో సాటిస్ఫై అయిందనమాట. ఇక్కడ కూడా అంతే చూడండి, 5 స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అనమాట. ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో అలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ట్రిప్లెట్ని ఇంకో ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయి, ఇంకో నెంబర్ ఏదైనా తీసుకో, దాంతో మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ ట్రిప్లెటే వస్తుంది. అవునా? సో ఇక్కడ ఇంటూ 2 చేస్తే మనకి 6 8 10, ఈ మూడు కూడా మళ్ళీ ట్రిప్లెట్స్ అనమాట. ఎందుకంటే పైథాగరస్ థియరాన్ని ఇవి సాటిస్ఫై చేస్తాయి అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడే చెప్పే కదా, ట్రిప్లెట్ ఇంటూ ఎనీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రిప్లెట్. అవునా కదా? ట్రిప్లెట్ ఇంటూ ఎనీ నెంబర్ విల్ బీ ఏ ట్రిప్లెట్ అగైన్. అవునా? సో ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రిప్లెట్. అవునా కదా? సో ఇది చెప్పా. ఇందాక ట్రిప్లెట్ అంటే మనం ఏం తీసుకున్నాం, ఎగ్జాంపుల్గా 3 4 5 తీసుకున్నాం. అవునా కదా? సో ఇది పైథాగరన్ ట్రిప్లెట్ నేను ఇప్పుడు ఇంటూ 2 చేశాను అనుకోండి, నాకు ఇంకో ట్రిప్లెట్ వచ్చింది. ఏంటంటే 6 8 10 ఇది ట్రిప్లెట్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఇంటూ 3 చేశాను అనుకోండి, నాకు ఇంకో ట్రిప్లెట్ వచ్చింది. ఏమవుతుంది, 3 × 3 4 5 అంటే 9 12 15 9 12 15. ఇక్కడ కూడా ఇది ట్రిప్లెట్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ లాంగెస్ట్ సైడ్ ఏంటి, 15 కదా, ఇది హైపోటెన్యూస్. ఈ రెండిట్లో ఒకటి పర్పెండిక్యులర్ ఒకటి బేస్. సో ఏమవుతుందో చెప్పండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్
స్క్వేర్ అనమాట. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎంత 15 స్క్వేర్ అంటే 225 అయితే 225 ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ బేస్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144. సో 81 ప్లస్ 144 అంటే ఎంత అవుతుంది 225 అవుతుంది. సాటిస్ఫై అయిందా లేదా? సో పైథాగరస్ థియరం సాటిస్ఫై చేసింది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ ట్రిప్లెట్ అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ ఇప్పుడు ఇంటూ 3 చేయండి, ఇంటూ 3 అయిపోయింది కదా, ఇంటూ 4 చేయండి. ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది 3 4 5 ఇంటూ 4 అంటే 12 16 20 12 16 20. ఇది కూడా పైథాగరన్ ట్రిప్లెటే, అవునా కదా? కావాలంటే ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది, చూసుకోండి కావాలంటే. ఓకేనా? అది నెక్స్ట్ ఇంటూ 5 చేయండి. ఇంటూ 5 చేస్తే మనకేమొస్తుంది 3 4 5 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది 15 20 25 15 20 25. ఇట్ ఈజ్ ఆల్సో అగైన్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్ అనమాట. అలా ఇక్కడ మనకి ఇంటూ ఎనీ నెంబర్ చేసినా సరే ట్రిప్లెట్ అనేది ఏమవుతుంది మళ్ళీ ట్రిప్లెటే అవుతుందన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ట్రయాంగిల్ ఒకటి తీసుకున్నా, ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా? సో ఇది ఒక ట్రయాంగిల్ అనమాట. దాని యొక్క సైడ్స్ ఏంటంటే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అనమాట. ఓకేనా? సో ఇలా 3 సైడ్స్ ఇచ్చాడు అనమాట, అంటే ఆల్ సైడ్స్ ఆర్ గివెన్. సో ఇలా ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అన్నీ ఇచ్చేసి దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములాని మనం ఏమంటామంటే హీరోన్స్ ఫార్ములా అంటాం. హీరోన్స్ ఫార్ములా అంటాం అనమాట. సో ఈ హీరోన్స్ ఫార్ములాలో మనకేముంటుందంటే చూడండి, హీరోన్స్ ఫార్ములా అంటాం. ఈ హీరోన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ హీరోన్స్ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి సైడ్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. ఓకేనా? సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియాని ఈ హీరోన్స్ ఫార్ములా యూజ్ చేసి అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏరియా ఏమవుతుందంటే చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనమాట. ఓకేనా? ఎస్ మైనస్ సి అనమాట. వేర్ ఎస్ అంటే ఏమవుతుందంటే ఎస్ అంటే సెమీ పెరిమీటర్ అనమాట. ఓకేనా? ఎస్ అంటే ఏంటి సెమీ పెరిమీటర్ అనమాట. సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో సగం అనమాట. మరి ఇక్కడ పెరిమీటర్లో సగం అంటే పెరిమీటర్ అంటే ఏంటి? ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, ఉన్న సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వస్తుంది. సైడ్స్ అంటే ఏబిసి అనే కదా, ఏబిసి. సో యాడ్ చేయాలి కదా. సో ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది పెరిమీటర్. కానీ మనకి ఇచ్చింది ఏంటి సెమీ పెరిమీటర్ అంటే దీంట్లో సగం అనమాట. అలా ఎస్ వాల్యూ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది అనమాట. ఓకేనా? వేర్ ఎస్ ఈజ్ సెమీ పెరిమీటర్. సో అలా ఎస్ వాల్యూ తీసుకొని రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి కనుక్కుంటే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఈ ఫార్ములానే మనం ఏమంటామంటే హీరోన్స్ ఫార్ములా అంటాం. ఇది ఎప్పుడు యూజ్ అయ్యిద్ది? మనకి అన్ని సైడ్స్ ఇస్తేనే ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సపోజ్ ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ తీసుకుంటున్నా. సైడ్స్ ఎలా తీసుకుంటున్నాను అంటే చూడండి, సపోజ్ ఇక్కడ 13 14 15 అనమాట. ఇవి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనమాట. మరి సైడ్స్ని మనం ఎలా డినోట్ చేసుకుంటాం? స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సిగా డినోట్ చేసుకుంటాం. అవునా? ఇప్పుడు నేను దీని యొక్క ఏరియా అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? బై యూజింగ్ హీరోన్స్ ఫార్ములా. ఎందుకంటే మనకి 3 సైడ్స్ ఇచ్చేసాడు, అవునా కదా? ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ ఇచ్చాడు అనమాట. మరి ఇచ్చినప్పుడు ఏరియా అంటే ఏమవుతుందో చెప్పండి. ఇందాకే చెప్పుకున్నాం ఏంటి హీరోన్స్ ఫార్ములా ఏంటి? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, అవునా కదా? ఎస్ మైనస్ సి. వేర్ ఎస్ అంటే మనకి ఏమవుతుంది? ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అవునా? మరి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే ఏమవుతుందో చెప్పండి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 13 14 15 ఎంత అవుతుంది? 13 14 ఎంత అవుతుంది? 27 అవుతుంది. 27 15 ఎంత అవుతుంది? 42 అవుతుందా? 42 అవుతుంది అనమాట. 42 బై 2 అనమాట. సో ఎంత అవుతుంది? ఎస్ వాల్యూ 21 అవుతుంది అనమాట. ఓకేనా? 21. సో ఇక్కడ పెట్టేస్తే మనకి అయిపోతుంది. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఎస్ అంటే 21 ఇంటూ ఇదేమవుతుంది? ఎస్ మైనస్ ఏ అంటే
21 మైనస్ 13 అవును కదా, 21 మైనస్ 13 ఎంత అవుతుంది మనకి, ఎంత అవుతుందంటే 8 అవుతుందా, 8 అవుతుంది అనమాట. ఇంటూ ఎస్ మైనస్ బి అంటే 21 మైనస్ 14, 21 మైనస్ 14 అంటే 7 అవుతుందా, 7 అవుతుంది. ఇంటూ ఎస్ మైనస్ సి అంటే 21 మైనస్ 15, 21 మైనస్ 15 అంటే 6 అవుతుందా, 6 అవుతుంది అనమాట. ఓకేనా. సో అది అగైన్ దీన్ని ఎలా రాసుకుంటారంటే చూడండి జాగ్రత్తగా, దీన్ని 21 ఇంటూ 7 కదా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని 3 ఇంటూ 7గా రాస్తా, ఇంటూ 7 కదా. సో దీన్ని ఇలా రాసుకుంటా. ఓకే. నెక్స్ట్ 8ని నేను ఎలా రాస్తానంటే 2 ఇంటూ 4గా రాయొచ్చా లేదా, ఇంటూ ఇక్కడ 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చా, 2 ఇంటూ 3గా రాయొచ్చు అనమాట. మొత్తానికి రూట్. మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ రూట్లో 3 ఇంటూ 3 ఉంది అంటే ఒక 3 బయటకు వచ్చిద్దా, ఒక 3 బయటకు వచ్చింది. ఓకే. అలాగే 7 ఇంటూ 7 ఉంది అంటే ఒక 7 బయటకు వచ్చిద్దా, ఓకే 7 బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 2 ఉందా అంటే ఒక 2 బయటకు వచ్చిద్దా, ఒక 2 బయటకు వచ్చిద్ది అనమాట. ఇంటూ 4 అంటే మళ్ళీ 2 బయటకు వచ్చిద్దా, 2 బయటకు వచ్చింది. అలా 3 ఇంటూ 7 ఇంటూ 2 ఇంటూ 2 ఇదంతా ఏమవుతుందంటే ఏరియా అవుతుంది. ఇది ఎంత అవుతుంది, ఇక్కడికి 21 అవుతుందా, ఇక్కడికి ఎంత అవుతుంది 4 అవుతుందా. 4 ఇంటూ 21 అంటే 4 ఇంటూ 21 అంటే ఎంత అవుతుంది మనకి 84 అవుతుందా, 84 అనమాట. అలా ఇక్కడ మనకి ఏరియా ఏమవుతుందంటే 84 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇవన్నీ సెంటీమీటర్స్ అనుకుంటే స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఈ విధంగా మనం హీరోన్స్ ఫార్ములాని యూజ్ చేసి ఏరియాని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనమాట. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే ఇది ఏ అయిందనుకోండి, అప్పుడు ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది అనమాట. ఈ టోటల్ సైడ్ అంతా ఎంత అవుతుంది, ఏ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ హైట్స్ ఉంటాయి కదా. సో హైట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ హైట్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ హైట్. సో ఇది హైట్ కదా, ఈ హైట్స్ అన్నీ కూడా మనకి ఈక్వల్ అనమాట. హైట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. హైట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఓకేనా. ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనమాట. ఓకేనా. ఇది హైట్ అనుకోండి, ఇది హెచ్ కదా, అప్పుడు ఇక్కడుండే హైట్ కూడా ఏమవుతుంది, ఇక్కడుండే పర్పెండిక్యులర్ హైట్ కూడా ఇది కూడా హెచ్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏంటి అది అంటే చూడండి, ఇలా హైట్ మనకి డ్రా చేసినప్పుడు ఇక్కడ నుంచి ఈ వర్టెక్స్ నుంచి ఇలా పర్పెండిక్యులర్ డ్రాప్ చేసినప్పుడు ఆ పర్పెండిక్యులర్ ఏం చేస్తుందంటే ఈ ఆపోజిట్ సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది అనమాట. ఓకేనా. ఈక్విలేటరల్లో ఒక వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ ఇలా డ్రాప్ చేసామనుకోండి, డ్రాప్ చేసినప్పుడు ఆ పర్పెండిక్యులర్ అనేది ఆపోజిట్ సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. మరి ఇక్కడ ఓవరాల్గా మొత్తం ఏ కదా. సో ఆ ఏ కాస్త 2 సగాలుగా విడిపోయింది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇదొక సగం అనమాట. ఓకేనా. మరి ఏ అనేది 2 సగాలుగా విడిపోయింది కాబట్టి ఈ పార్ట్ ఏమవుతుంది, ఏలో సగం అయింది అంటే a/2 అయిద్ది. అవునా కదా. ఇక్కడ ఇదేమవుతుంది, ఇది కూడా a/2 అవుతుంది. అవునా కదా. 2 సగాలుగా విడిపోయిద్ది అనమాట. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అది అయితే ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఏంటి ఆ పాయింట్స్ అంటే చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, హైట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట. ఇది ఒక పాయింట్ అనమాట. ఓకేనా. సో ఇది కదా మొత్తం ట్రయాంగిల్లో యాంగిల్ అంటే ఇది మొత్తం ఏమవుతుంది, ఇది మొత్తం కూడా 60 డిగ్రీస్ అవుతుంది. అవునా, 60 డిగ్రీస్. సో ఎప్పుడైతే ఇలా పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తామో అప్పుడు ఈ 60 కూడా 2 సగాలుగా విడిపోయిద్ది అనమాట. అంటే ఇది 30 డిగ్రీస్ అయింది, ఇది 30 డిగ్రీస్ అయింది అనమాట. ఓకేనా. ఇది మాత్రం ఇది కంప్లీట్గా 60, ఇది కట్ అవ్వలేదు కదా. సో ఇది 60 డిగ్రీస్ ఉండిద్ది, ఇది కూడా ఎంత ఉండిద్ది, ఇది కూడా 60 డిగ్రీస్ ఉండిద్ది అనమాట. ఓకేనా. సో ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఈచ్ యాంగిల్ విల్ బి 60 డిగ్రీస్. ఓకేనా. ఇది ఒక కండిషన్ అనమాట. ఇప్పుడు నాకు ఈ హైట్ ఏదైతే ఉందో అది కావాలన్నమాట. హైట్ అంటే
హెచ్ కదా. సో ఈ హెచ్ వాల్యూ కనుక్కోవాలి. అది ఎలా వస్తుందంటే చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరం సాటిస్ఫై అవుతుంది కదా, పైథాగరస్ థీరం ఉంటుంది. సో పైథాగరస్ థీరం అంటే ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్, అవునా కదా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్, అవునా కదా. సో హైపోటెన్యూస్ అంటే ఏ కదా. సో ఇక్కడ మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్, అవునా కదా. సో అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. నేను తీసుకున్న ట్రయాంగిల్ ఇదనమాట, చిన్న ట్రయాంగిల్, ఓకేనా. సో హైపోటెన్యూస్ అంటే ఏ కదా. సో ఏ స్క్వేరా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ అంటే a/2 కదా, a/2 హోల్ స్క్వేర్ అనమాట. అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై 4 అవుతుందా, ఏ స్క్వేర్ బై 4 ప్లస్ పర్పెండిక్యులర్ అంటే ఇదిగోండి ఇదేనా కదా, ఇది అంటే హెచ్ కదా. సో హెచ్ స్క్వేర్ అనమాట, హెచ్ స్క్వేర్, అవునా కదా. దీని నుంచి హెచ్ స్క్వేర్ ఏమవుతుంది, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 అయితే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 అనమాట. సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎల్సిఎం 4 అవుతుందా, ఎల్సిఎం 4 ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ అయిద్దా, 3a స్క్వేర్ అయింది. దాన్ని బట్టి హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి, హెచ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3a స్క్వేర్ బై 4 అవుతుందా, 3a స్క్వేర్ బై 4 అనమాట. సో ఫైనల్గా హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ స్క్వేర్లోంచి ఏ బయటకు వచ్చిందా, ఏ బయటకు వచ్చింది. అలాగే ఇక్కడ మనకి 4లోంచి 2 బయటకు వచ్చిందా, రూట్లోంచి 4 బయటకు వస్తే 2 అవుతుంది అనమాట, 2గా వస్తుంది అనమాట, ఓకేనా. అది నెక్స్ట్ √3 అలానే ఉంటుంది. సో హైట్ ఏమవుతుందంటే √3a/2 అవుతుంది అనమాట, √3a/2 అనమాట. అంటే ఇప్పుడు సింపుల్గా హైట్ ఈక్వల్ టు ఏం చెప్పుకోవచ్చు అంటే √3/2 ఇంటూ ఏ అంటే ఏంటి, ఏ అంటే నథింగ్ బట్ సైడ్, అవునా కదా. ఏ అంటే ఏంటి, సైడ్ అనమాట, ఏ అంటే ఏంటంటే సైడ్ అనమాట. సో అలా మీరు ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో హైట్ ఇన్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే √3/2 ఇంటూ సైడ్ అవుతుంది అనమాట, √3/2 ఇంటూ సైడ్ అవుతుంది, ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే పెరిమీటర్ అనమాట. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో పెరిమీటర్ ఏమవుతుందంటే పెరిమీటర్ అంటే ఉన్న సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేయి, ఇక్కడ సైడ్ ఏ, సో యాడ్ చేస్తే 3a అవుతుందా, 3a అవుతుంది అనమాట, 3a అంటే ఇదేమవుతుంది 3 ఇంటూ ఏ అంటే మళ్ళీ సైడ్ అనమాట, 3 ఇంటూ సైడ్ అవుతుంది అనమాట, 3 ఇంటూ సైడ్, ఓకే. అది పెరిమీటర్కి సంబంధించి, అర్థమైందా. సో అది పెరిమీటర్ ఇది. అదేవిధంగా ఇది వచ్చేసరికి హైట్ అనమాట, ఇది వచ్చేసరికి హైట్కి సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ ఏరియాకి సంబంధించి, ఇది పెరిమీటర్కి సంబంధించి కదా, నెక్స్ట్ ఏరియాకి సంబంధించి. సో ఏరియా ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే సపోజ్ నేను ఇక్కడ బేస్ ఇది తీసుకుంటా, బేస్ అంటే ఏమవుతుంది, మొత్తం ఏనైనా కాదా, టోటల్గా ఏ అవుతుంది అనమాట, బేస్ అంటే ఏ అవుతుంది, ఇంటూ హైట్ అంటే ఈ బేస్కి రెస్పెక్టివ్ హైట్ తీసుకోవాలి. రెస్పెక్టివ్ హైట్ అంటే హెచ్ అంటే మనకి ఇప్పుడే వచ్చింది, హెచ్ ఎంత వచ్చింది, √3/2 ఇంటూ ఏ వచ్చింది, అవునా కదా, √3/2 ఇంటూ ఏ వచ్చింది, అవునా కదా. సో అది మరి ఇక్కడ టోటల్గా వాల్యూ ఎంత అవుతుందంటే ఏరియాకి సంబంధించి వాల్యూ ఏమవుతుందంటే √3/4 ఏ స్క్వేర్ అవుతుందా, √3/4 అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో పెరిమీటర్ అంటే ఏమవుతుంది, 3 ఇంటూ సైడ్ అవుతుంది, అర్థమైందా. ఇది నెక్స్ట్ హైట్ అంటే ఏమవుతుంది, హైట్ అంటే √3/2 ఇంటూ సైడ్ అనమాట, √3/2 ఇంటూ సైడ్ లేదా √3/2 అనమాట. అదేవిధంగా ఏరియా అంటే √3/4 అవుతుంది అనమాట, √3/4 అనమాట. సో అలా ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, హైట్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్స్ ఈక్వల్ అంటే ఈచ్ యాంగిల్ విల్ బి 60 degrees, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట.
నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు, ఓ ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి సచ్ దట్ లెంత్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ పాయింట్ ఓ టూ సైడ్స్ ఆర్ ఏ బి అండ్ సి రెస్పెక్టివ్లీ అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. సో ఇక్కడ ఏబిసి అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందన్నమాట. ఓకేనా, సో ఏబిసి అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందన్నమాట. సో దీని నేమింగ్ ఏమి ఇచ్చాడు మనకి, ఏబిసి ఇచ్చాడు అనమాట. సో ఏబిసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, మరి ఇక్కడ సైడ్స్ ఎలా ఉంటాయి చెప్పండి, ఈక్వల్గా ఉంటాయా ఉండవా, ఈక్వల్గా ఉంటాయి అనమాట. లెటస్ ఎక్స్ అనుకుందాం, ఎక్స్, సో ఎక్స్ అనమాట, ఎక్స్. ఇక్కడ జనరల్గా మనం స్మాల్ ఏ తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఇచ్చాడు, అవునా, అందుకు వద్దు. ఓకేనా, సో అది దీని యొక్క సైడ్స్ ఏంటి, ఎక్స్ 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 అనమాట. ఓకే, ఇది బాగానే ఉంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడు, ఓ ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ది ట్రయాంగిల్ అన్నాడు. సో ఇక్కడ ట్రయాంగిల్ లోపల ఓ అనే పాయింట్ ఉందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం, లేదంటే ఇది ఇక్కడ అనుకుందాం. ఓకేనా, సో ఇది పాయింట్ ఓ అనమాట, ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, సచ్ దట్ లెంత్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ పాయింట్ ఓ టూ సైడ్స్ ఆర్ ఏబిసి రెస్పెక్టివ్లీ అంటున్నాడు. సో పాయింట్ ఓ నుంచి సైడ్స్ మీదకి పర్పెండిక్యులర్స్ని గీస్తున్నాడు అనమాట. గీస్తే వాటి యొక్క లెంత్లు ఎలా ఉన్నాయంట, ఏబిసి లాగా ఉన్నాయంట. ఓకేనా, ఏబిసి లాగా ఉన్నాయి అనమాట. మరి ఇక్కడ ఏమవుతుందండి చూడండి, పాయింట్ ఓ నుంచి సైడ్స్ మీదకి పర్పెండిక్యులర్స్ని గీయాలన్నమాట. సో ఇది పాయింట్ ఓ, దాని నుంచి సైడ్ మీదకి గీస్తున్నా. ఓకేనా, సో బీసీ అనే దాని మీదకి గీసాను. సో ఇది పర్పెండిక్యులర్ అనమాట. ఇదేంటి, ఇది పర్పెండిక్యులరు. నెక్స్ట్ ఇంకొక పర్పెండిక్యులర్ ఏసీ మీదకి గీద్దాం. ఓకేనా, సో చూడండి, ఇదిగోండి ఏసీ మీదకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసా, అవునా. నెక్స్ట్ ఇంకొక పర్పెండిక్యులర్ దేని మీదకి, ఏబీ మీదకి. ఓకేనా, సో ఏబీ మీదకి డ్రాప్ చేయండి, ఏబీ మీదకి డ్రాప్ చేసామన్నమాట. ఇది కూడా బాగానే ఉంది. సో పర్పెండిక్యులర్స్ అని వాడే చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎంత ఉండిద్ది, 90 ఉండిద్దా, ఇక్కడ కూడా 90 ఉండిద్దా, ఇక్కడ కూడా 90 ఉండిద్ది అనమాట. ఇది కూడా ఓకే. అయితే ఇక్కడ వాటి యొక్క లెంత్లు ఎలా ఉన్నాయి, ఏబిసి రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏకి ఎదురు ఉండే పర్పెండిక్యులర్ ఇదే కదా, దాని యొక్క లెంత్ ఏ అనమాట, బీకి ఎదురు ఉండేది బి అనమాట, సికి ఎదురు ఉండేది సి అనమాట. ఓకే, అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక పాయింట్ లోపల ఇన్సైడ్ ది ట్రయాంగిల్ ఒక పాయింట్ ఇచ్చేసి దానికి సంబంధించిన పర్పెండిక్యులర్స్ ఇచ్చాడు అనుకోండి, ఇలా ఆ పాయింట్ నుంచి సైడ్స్ మీదకి పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేసినప్పుడు వాటి యొక్క లెంత్లు ఏబిసి అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ హెచ్ ఏమవుతుందంటే, హెచ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ పర్పెండిక్యులర్ యొక్క లెన్స్ ఉన్నాయి కదా ఏబిసి, వాటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సికి ఈక్వల్ అవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది మనకి ఏమవుతుంది, ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ అవుతుంది అనమాట, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ అవుతుంది. ఓకే, ఇది బాగానే ఉంది. అలాగే ఇక్కడ సైడ్ మనకి ఎక్స్ అని తెలిసినప్పుడు హైట్ ఏమవుతుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్ ఎక్స్ అని తెలిసినప్పుడు మనకి హైట్ ఏమవుతుందంటే √3/2 ఇంటూ సైడ్ అవుతుందా, √3/2 ఇంటూ సైడ్ అనమాట. సైడ్ అంటే మనకేముంది, ఎక్స్ ఉందా, అంటే √3/2 ఇంటూ ఎక్స్ అవుతుంది అనమాట. అర్థమైందా, సో √3/2 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది, మనకి హైటే అవుతుంది అనమాట. మరి రెండు హైట్లే కదా, సో రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అర్థమైందా, సో ఇది ఇలా వదిలేసేయండి. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఇక్కడ దీని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయబోతున్నా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిని కనుక్కోబోతున్నాం. ఓకేనా, సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే, జాగ్రత్తగా చూడండి, ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే చూడండి, ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఓ అనే పాయింట్ ఉంది కదా, ఓ నుంచి ఏకి బికి సికి కలుపుతానమాట, లైన్స్ కలుపుతా. ఓకేనా, సో ఇదిగోండి ఇక్కడ ఇది కలిపేసాను. నెక్స్ట్ ఇక్కడ బీకి కలుపు, ఇదిగోండి బీకి ఇలా కలిపేసాం. నెక్స్ట్ సికి కలిపితే ఇదిగోండి ఇది సికి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్స్ అయితే ఫామ్ అయినాయి అనమాట. ఓకేనా, 3 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏంటంటే ఇదిగోండి ఓఏబి ఇది ఒక ట్రయాంగిల్, ఓబిసి ఇది ఒక ట్రయాంగిల్, ఓఏసి ఇది ఒక ట్రయాంగిల్. ఇలా మనకి 3 ట్రయాంగిల్స్ అయితే ఫామ్ అయినాయి అనమాట. ఓకేనా, 3 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఇలా ఫామ్ అయిన ట్రయాంగిల్స్ యొక్క టోటల్ ఏరియా దేనికి ఈక్వల్ అవుతుంది, ఆ మూడిటి యొక్క ఏరియాని యాడ్ చేయండి, ఆ మూడిటి యొక్క ఏరియాస్ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది,
ఈ ఏబీసీ ట్రయాంగిల్ యొక్క ఏరియా వస్తుంది. ఈ చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా 3, వాటిది యాడ్ చేస్తే పెద్ద ట్రయాంగిల్ అని ఏబీసీ ఏరియా వస్తుంది, అవునా కదా. సో ఇప్పుడు మనం కనుక్కున్నది కూడా పెద్ద ట్రయాంగిల్ యొక్క ఏరియా. సో పెద్ద ట్రయాంగిల్ యొక్క ఏరియా దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అయిన చిన్న ట్రయాంగిల్స్ యొక్క ఏరియాకి ఈక్వల్ అవుతుంది. చిన్న ట్రయాంగిల్స్ ఏంటి, ఒకటి వచ్చేసరికి ఇదిగోండి ఓబీసీ ట్రయాంగిల్ అనమాట. సో ఓబీసీ ట్రయాంగిల్ ఒకటి ఫామ్ అయింది. నెక్స్ట్ ఓఏసీ ఫామ్ అయిందా, ఓఏసీ ఒకటి ఫామ్ అయిందా, అవునా కదా. సో ఓఏసీ ఒకటి ఫామ్ అయింది. ఇంకో చిన్న ట్రయాంగిల్ ఏంటి, ఓఏబీ అనమాట, ఓకేనా. సో ఓఏబీ ఒకటి ఫామ్ అయింది అనమాట, ఓఏబీ. సో ఈ పెద్ద ట్రయాంగిల్ యొక్క ఏరియా దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క టోటల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓబీసీ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏసీ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి అనమాట. ఈ మూడింటి యొక్క సమ్కి ఈ పెద్ద ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈక్వల్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది మరి ఇక్కడ చెప్పండి, నాకు జాగ్రత్త చెప్పండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓబీసీ యొక్క ఏరియా ఏమవుతుందో చెప్పండి. ఓబీసీ యొక్క ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అవునా కదా. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ ఏమవుతుంది, ఓబీసీలో బేస్ ఎక్స్ అవుతుందా, దానికి రెస్పెక్టివ్ హైట్ ఏమవుతుంది, ఏ అవుతుంది, అవునా కదా. ఈ ట్రయాంగిల్లో మనకి ఎక్స్ అనేది ఏమవుతుంది, బేస్ అవుతుంది, దానికి రెస్పెక్టివ్ హైట్ ఏ అవుతుంది అనమాట, ఓకేనా. సో బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ ఏమో ఎక్స్ ఇంటూ హైట్ అంటే ఏ అనమాట, ఓకే. ప్లస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, మళ్ళీ దీనికి కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఓఏసీ ఈ ట్రయాంగిల్లో బేస్ ఏమో ఎక్స్ అవుతుంది, దానికి రెస్పెక్టివ్ హైట్ బి అవుతుంది అనమాట, ఓకేనా. సో హాఫ్ ఇంటూ బేస్ ఏమో ఎక్స్ అవుతుంది ఇంటూ హైట్ ఏమో రెస్పెక్టివ్ హైట్ బి అవుతుంది అనమాట, ఓకే. ప్లస్ దీనికి మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, సో బేస్ ఏమవుతుంది, బేస్ దీనికి కదా ఓఏబి బేస్ ఏమో ఎక్స్ అవుతుంది, రెస్పెక్టివ్ హైట్ సి అవుతుంది అనమాట, ఓకేనా. సో హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ సి, ఓకేనా. సో దీన్ని బట్టి ఇదేమవుతుంది అంటే చూడండి, ఇదేమవుతుంది మొత్తంలో x/2 కామన్ వచ్చిద్దా, x/2 కామన్ వచ్చింది అనమాట, x/2 కామన్ వచ్చింది. ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి మిగులుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి వేద్దా, ఏ ప్లస్ బి ప్లస్ సి వేద్దా అనమాట, ఏ ప్లస్ బి ప్లస్ సి. కానీ ఇక్కడ మళ్ళీ ఎక్స్ అంటే ఇక్కడ నుంచి ఏమొచ్చుద్దో చెప్పండి, ఇక్కడ నుంచి మనకి ఎక్స్ ఏమొస్తుంది అంటే చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఈ √3/2 అటు వెళ్తే 2/√3 వేద్దా, 2/√3 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి వేద్దా, ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట, ఓకేనా. సో ఎక్స్ బదులు మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ 2/√3 ఉందా, 2/√3 ఉంది, అవునా. ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉందా, ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట, ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఓకే. ఇది ఎక్స్ వాల్యూ. ఇక్కడ మనకేముంది, ఇంటూ 1/2 ఉందా, ఇంటూ 1/2 ఉందన్నమాట, ఇంటూ 1/2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉందా, ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట, ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట, అవునా. సో ఇక్కడ క్యాన్సిలేషన్స్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, 2 గెట్ క్యాన్సిల్, అవునా, 2 గెట్ క్యాన్సిల్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, అవునా. సో అలా ఫైనల్గా ఏరియా దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, ఏరియా దేనికి ఈక్వల్ అవుతుందంటే 1/√3 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఇది అనమాట, ఇది. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఏరియా ఏమవుతుందంటే, ఇలా పర్పెండిక్యులర్ యొక్క లెన్స్ ఇచ్చినప్పుడు అంటే ఏబీసీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ లెంత్లు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయండి, ఏ ప్లస్ బి ప్లస్ ఇచ్చేయండి. సో స్క్వేర్ చేసి √3 వేస్తే మనకేమవుతుంది, ఏరియా వస్తుంది అనమాట. సో సింపుల్గా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇదంతా కూడా ప్రూఫ్ అనమాట, ఓకేనా. సో ఇది మీరు తెలుసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐసోసెలస్ ట్రయాంగిల్ అనమాట, సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఐ ఈక్వల్ సైడ్స్ ఇవి అనుకుందాం, ఏబి ఏసీ, ఈ రెండు ఈక్వల్ అనమాట, ఏబి ఈక్వల్ టు ఏసీ అనమాట, ఓకేనా. సో అది అయితే ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ కదా, అందుకోసం నేను ఏం చేస్తానంటే దీన్ని ఏ అనుకుంటా, ఈ సైడ్ లెంత్ని ఏ అనుకుంటా, అప్పుడు ఇది కూడా ఏ అవుతుంది, అవునా కదా, ఏ అవుతుంది. నెక్స్ట్ ఈ సైడ్ని నేను కాసేపు మొత్తాన్ని కలిపి, ఈ మొత్తాన్ని బీసీని మొత్తం
2b అనుకుంటున్నా, కాసేపు 2b అనుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు నేను కనుక ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఏ అనే వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ అయినా బీసీ మీదకి పర్పెండిక్యులర్ ఇలా డ్రాప్ చేశాను అనుకోండి. పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే అదేమవుతుందంటే అది హెచ్ అవుతుందన్నమాట, హైట్ అవుతుందన్నమాట. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది నాకు హైట్ అవుతుందన్నమాట, హైట్. అయితే ఈ పర్పెండిక్యులర్ ఏం చేస్తుందంటే ఈ యాంగిల్ ఏని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుందన్నమాట, 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుందన్నమాట. ఓకే. అలాగే ఈ పర్పెండిక్యులర్ అనేది ఈ బీసీని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుందన్నమాట. అంటే ఇది సగం పార్ట్, ఇది సగం పార్ట్ అనమాట. అలా 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. మరి ఇక్కడ బీసీ అంటే ఎంత అనుకున్నాం, మొత్తం కలిపి 2b అనుకున్నామా. సో అందులో సగం ఇది అవునా కదా. మరి 2bలో సగం అంటే ఇదేమవుతుంది, ఇది b అవుతుంది. ఇక్కడ కూడా 2bలో సగం అంటే b అవుతుంది అనమాట, అవునా కదా. ఈక్వల్గా విడగొట్టిద్ది అనమాట. ఈ పర్పెండిక్యులర్ ఇలా ఈక్వల్గా కట్ చేసిద్ది, అవునా. సో అప్పుడు ఇది సగం ఉండాలి, ఇది సగం ఉండాలి. సో ఇది b అవుతుంది, ఇది కూడా p అవుతుంది అనమాట. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు చెప్పండి, బై పైథాగరస్ థియరం ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, నేను ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. అప్పుడు హెచ్ వాల్యూ ఏమవుతుందో చెప్పండి. హెచ్ వాల్యూ ఏమవుతుందంటే మనకి పైథాగరస్ థియరం ప్రకారం ఏం తెలుసు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అని తెలుసా, బేస్ స్క్వేర్ అని తెలుసు, అవునా కదా. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏ కదా, సో ఏ స్క్వేర్ అనమాట. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అంటే ఇదే కదా, సో పర్పెండిక్యులర్ అంటే హెచ్ అనమాట, హెచ్ స్క్వేర్ ప్లస్ బేస్ అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో బేస్ అంటే ఏమవుతుంది, బి అవుతుందా, బి అనమాట, బి స్క్వేర్ అవుతుంది అనమాట. మనకు కావాల్సింది హెచ్ కదా, సో హెచ్ ఏమవుతుంది అంటే చెప్పండి, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుందా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అప్పుడు హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుందా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనమాట. సో ఇక్కడ ఇది రిలేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో అది ఐసోసెలస్ ట్రయాంగిల్లో హైట్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకేనా. అది అండ్ అలాగే ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందో చెప్పండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి బేస్ ఇది తీసుకుంటున్నా, బేస్ అంటే అది ఎంత ఉంది మనకి, 2b ఉందా, 2b ఉంది. ఇది బేస్ ఇంటూ హైట్ అంటే ఏమవుతుంది, దీనికి రెస్పెక్టివ్ హైట్ అంటే ఏమవుతుంది, ఇదేనా కదా ఇది. సో ఇదంటే ఎంత అవుతుంది, హెచ్ అని కదా, హెచ్ అనమాట. సో ఏరియా ఏమవుతుందంటే చెప్పండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో b ఇంటూ హెచ్ అవుతుందా, b ఇంటూ హెచ్ అవుతుంది అనమాట. సో ఏరియా అంటే ఏమవుతుంది, ఏరియా అంటే b ఇంటూ హెచ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ రిలేషన్. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఏరియా అంటే b ఇంటూ హెచ్ చేసాం, అవునా. b అంటే ఇక్కడున్న బేస్ ఇంటూ ఈ హైట్ అనమాట, ఇంటూ ఈ హైట్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సింపుల్గా మనకి ఏరియా అయితే వచ్చేస్తుంది అనమాట, అర్థమైందా, అది గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు అనమాట, ట్రయాంగిల్ ఏబీసీ. అయితే దీనికి సంబంధించిన సైడ్స్ ఇచ్చాడు అనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. చాలామంది ఏం చేస్తారంటే సైడ్స్ కదా, సో ఏబిసి అనుకొని హీరోన్స్ ఫార్ములాని యూజ్ చేసి దీని యొక్క ఏరియాని అయితే ఫైండ్ అవుట్ చేస్తారు. అంత సీన్ వద్దు, సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సైడ్స్లో 2 సైడ్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది, ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది, అవునా కదా, అవునా. ఆ ఈక్వల్ సైడ్స్ని కాసేపు ఈ రెండు అనుకుంటున్నా, ఓకేనా. ఇది 17 ఉంటుంది, ఇది కూడా 17 ఉంటుంది. అప్పుడు రిమైనింగ్ సైడ్ ఏమవుతుంది అంటే మనకి ఎంత ఇచ్చాడు, 16 అనమాట. సో ఇది 16 అనమాట, ఓకేనా. అది మరి ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఏ అనే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ అయిన బీసీ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తా. ఈ పర్పెండిక్యులర్ ఏం చేసిద్ది, బీసీని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసిద్ది అనమాట, మరి టోటల్ ఎంత 16 కదా. 16ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఇది ఎంత అవుతుంది, 16లో సగం అయింది. ఇది ఎంత అవుతుంది, 16లో సగం అయింది. అంటే ఇది 8 అవుతుంది, ఇది కూడా 8 అవుతుంది, అవునా కదా. ఇది 8 అవుతుంది, ఇది 8 అవుతుంది, అవునా. మరి ఇందాకే మీకు చెప్పా, ఇది కాసేపు హెచ్ హైట్ అనుకుంటే ఏరియా అడిగితే నేనేం చెప్పాను, ఏరియా అడిగితే
అడిగితే నేనేం చెప్పాను, ఈ హైట్ని ఈ బేస్ని మల్టిప్లై చేయండి అని చెప్పాను, అవునా కదా. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా, ఇది హైట్ అనుకుంటే ఇది బేస్ కదా, ఇది బేస్ కదా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయమన్నా, హెచ్ బి మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది, అవునా కదా. సో అదే పాయింట్ ఇక్కడ పట్టుకున్నాం అనమాట. ఇక్కడ నాకు ఈ వాల్యూ ఉంది, అవునా. సో ఇది బి అనమాట, ఇది బి, ఇది ఉంది. అలాగే హెచ్ కనుక్కుంటే హెచ్ ఇంటూ బి చేస్తే నాకేమొస్తుంది, ఏరియా వస్తుంది, అవునా కదా. హెచ్ ఇంటూ బి చేస్తే ఏరియా వస్తుంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, హెచ్ అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటా, ఇదేంటి నాకు, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అందులో హైపోటెన్యూస్ ఎంత 17, అలాగే బేస్ ఎంత 8. నాకు కావాల్సింది ఇది అనమాట, అంటే పర్పెండిక్యులర్ అనమాట, అవునా. మరి 8 ఉంది, 17 ఉంది, ట్రిప్లెట్ గుర్తుకు రావాలన్నమాట, ఓకేనా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి ట్రిప్లెట్ గుర్తుకు రావాలి. 8 17 ఉంటే ట్రిప్లెట్ ఏమవుతుంది, 8 17 ఉంటే ట్రిప్లెట్ ఏమవుతుందంటే 8 15 17 అవుతుంది, 8 15 17 అవుతుంది. ఇది ట్రిప్లెట్ అనమాట, ఇది ట్రిప్లెట్. మీకు ఇది గుర్తొస్తే ఓకే, గుర్తుకు రాలేదనుకోండి నార్మల్గా మీరు చేసేసేయండి. ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్, అవునా. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 17 స్క్వేరా, అంటే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది అంటే 289 అవుతుందా, 289, అవునా కదా. 17 స్క్వేర్ అంటే 289 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. సో బేస్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ కదా, 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ ఇది హెచ్ అవుతుంది అనమాట డైరెక్ట్గా. ఇది ట్రిప్లెట్ గుర్తుకొస్తే ఇది 8 ఉంది, 17 ఉంది, అప్పుడు మిగిలిన సైడ్ ఏంటి, హెచ్ అనమాట. అలా ఇక్కడ హెచ్ అనేది ఏమవుతుంది అంటే హెచ్ అనేది 15 అయిపోతుంది. మీకు తెలియకపోతే ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు. సో 289 మైనస్ 64 చేస్తే ఏమవుతుంది, ఇటు వస్తే 9లోంచి 4 పోతే 5, 8లోంచి 6 పోతే 2 అనమాట, 225. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 225. అప్పుడు హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ ఈక్వల్ టు 15 అవుతుంది, హెచ్ ఈక్వల్ టు 15. ఇలా చేసుకోవచ్చు. లేదంటే ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటే సింపుల్ అనమాట. మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, అందులో హైపోటెన్యూస్ ఉంది, అలాగే బేస్ ఉంది. 17 8 ఈ రెండు ఉన్నప్పుడు ట్రిప్లెట్ ఏమవుతుంది, 8 15 17, 8 15 17, 8 15 17 అనమాట, ఓకేనా. అలా మనకి ఇక్కడ ఇదేమవుతుందంటే 15 అవుతుంది అనమాట. వన్స్ హైట్ వచ్చింది, అదేవిధంగా ఇక్కడ మనకి బి వాల్యూ ఉంది, అవునా కదా, బి వాల్యూ ఉంది. సో మనల్ని కనుక ఏరియా అడిగితే సింపుల్గా ఏం చేయాలి, ఏరియా అడిగితే సింపుల్గా ఈ రెండింటిని మల్టిప్లై చేయాలన్నమాట. సో వాల్యూ ఏమవుతుందంటే చెప్పండి, హెచ్ అంటే 15 ఇంటూ 8 కదా, 8 ఇంటూ 15 అంటే 80 ప్లస్ 40 ఎంత అవుతుంది, 120 అవుతుందా, 120 అనమాట, ఓకేనా. 120 అయితే సరిపోతుంది అనమాట. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.